తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా గోదావరి జలాలపై పొలిటికల్ మంటలు ఎగిసిపడుతున్నాయి. పోలవరం నల్లమల సాగర్ పై తగ్గేదే లేదని ఏపీ చెప్తుంటే తెలంగాణ వాటా వదులుకునే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం అంటోంది. ఏపీ తెలంగాణ మధ్య నీళ్లలొల్లి ముదిరింది. పోలవరం నల్లమల సాగర్ పై ముందుకే తప్ప వెనకడుగు వేసే ప్రసక్తి లేదంటోంది ఏపీ సర్కార్. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రుల్ని కలిసిన ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం నల్లమల సాగర్ కట్టి తీరుతామన్నారు. ఈ ప్రాజెక్టుకు అనుమతులు, నిధులపై సహకరించాలని కేంద్రాన్ని కోరారు సీఎం. కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన చంద్రబాబు నదుల అనుసంధానం, నీటి వినియోగంపై చర్చించారు. పోలవరం నల్లమల సాగర్కు వీలైనంత త్వరగా క్లియరెన్స్ ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు. ఈ ప్రాజెక్టుతో సముద్రంలోకి వృధాగా పోయే నీటినే తాము వినియోగించుకుంటామన్నారు నిమ్మల. సంవత్సరానికి యావరేజ్న 3000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతూ ఉంటే అందులో మనం ఉపయోగించుకునేది 200 టీఎంసీలు. అంటే ఇంకా 2800 టీఎంసీలు నీరు సముద్రంలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి వృధాగా పోయేటువంటి నీటిని ఈ యొక్క లోయర్ రిపేరింగ్ స్టేట్గా దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి హక్కును మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మరి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నప్పుడు లేనిటువంటి అభ్యంతరం ఈరోజు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకునేటువంటి విధానంలో మరి యొక్క పోలవరం నల్లమల సాగర్కి ఎటువంటి అభ్యంతరాలు ఎవరు కూడా చెల్లవనేటువంటి విషయాన్ని కూడా మరి చాలా క్లియర్గా చెప్తున్నాను. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు అనుమతుల కోసం ఏపీ ఢిల్లీలో మంత్రాంగం నడిపిస్తుంటే తెలంగాణలో కృష్ణా జలాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య వార్ జరుగుతోంది. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకి రావాల్సిన ఒక్క నీటి బొట్టు కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్, చంద్రశేఖరరావు గారు. ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా. మరోవైపు బీఆర్ఎస్ కృష్ణా జలాల కోసం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది. కేటీఆర్, హరీష్ రావు, నిరంజన్ రెడ్డితో భేటీ అయిన కేసీఆర్ పాలమూరు ఎత్తిపోతలకు నీటి కేటాయింపులపై చర్చించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి 35 టీఎంసీల కేటాయింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోవటం దురదృష్టకరమన్నారు. గతంలో 90 టీఎంసీల నీటిని వాడుకోవాలని ఈ ప్రాజెక్టును డిజైన్ చేశామని, ఇప్పుడు సగానికి తగ్గించాలని ఆందోళనకు సిద్ధమవుతున్నారు. అటు గోదావరి జలాల కోసం పోరాటానికి మరో కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును మరమ్మతులు చేసి ఆయకట్టు నీరందించాలన్న డిమాండ్తో ఆందోళన చేపట్టనున్నారు.